హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో అద్భుతమైన నీతి కథతో వచ్చానండి మీ ముందుకి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. కుక్కకి సౌకర్యంగా లేదేమో, మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది అని విసుక్కున్నారు రాయలవారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా, తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు. సరే అన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకొని పోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే, కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా, అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు, ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలి అని ఆశపడతారు. నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైంది కుక్కకి. జ్ఞానోదయం అయ్యింది అన్నాడు. అలాగే మన పిల్లలకు కూడా ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు. కావున కష్టం యొక్క విలువను, సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియచేయాలి. అంతే అండి స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.